Hi friends, welcome to Mahesh Kasa channel. ఈ రోజు మన ఇంట్లో రసం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక బౌల్లో వాటర్ పోసుకొని మనం లెమన్ అంతా అంటే నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఆ తర్వాత మనము జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తెల్లగడ్డ ఒక 5-6, అండ్ నెక్స్ట్ టమాటాలు ఒక 4 తీసుకున్నాను చిన్నవి, యాలక, ఇంగువ అనమాట, ఇది ఇంగువ పౌడర్ అనమాట, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం వాటర్, ఒక గ్లాస్ నిండా, ఇలాంటి చెంబుతో గ్లాస్ నిండా వాటర్ అనమాట. ఇప్పుడు మనం తయారు విధానం చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్యాస్ వెలిగించుకోవాలంట. ఫస్ట్ మనము గ్యాస్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక దవర్ పెట్టుకొని దాంట్లో ఆ దవర్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి, ఒక 2-3 మినిట్స్. ఆ తర్వాత ఈ స్పూన్తో మనం ఆయిల్ వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా చూపించాను కదా ఇందాక, ఆవాలు ఇదండి చూడండి, తెల్లగడ్డని మనం రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. కొంచెం బాగా మెదిగేదాకా దంచుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనం ఉన్నాయి కదా ఆవాలు, అవి వేసేసుకోవాలంటే ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలని 2గా చించి వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు 2గా చించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత తెల్లగడ్డ దంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆ మూడింటిని ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. అదే టమాటాలను వేసేసుకోవాలి. బాగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం వేగాలన్నమాట. లోపల అది వేగే లోపల మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ధనియాలు ఇంకా జీలకర్ర, మిరియాలు ఉన్నాయి కదా, ఆ మూడింటిని వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి తిప్పితే చాలు అన్నమాట. మిక్సీ ఒకసారి తిప్పితే చాలు. మేమైతే మిక్సీ పట్టేసాం. అన్నమాట. ఇప్పుడు ఒక 4-5 తెల్లగడ్డల్ని దాంట్లోకి మిక్సీలోకి మనం వేసేసుకుందాం. కొంచెం మళ్ళీ ఒకసారి వేసుకోవాలన్నమాట. ఒకసారి మెత్తే చాలు. ఇప్పుడు మనం ఇవి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఒకసారి దీన్ని ఇట్లా కలుపుకొని అవి కొంచెం బాగా వేగాలన్నమాట మనకి. కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ వస్తుంది. మనం టమాటాలు కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఒకసారి కలుపుకుందాం.
ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి, ఆ పౌడర్ని వేసేద్దాం. వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. అది వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. వేసేసి పౌడర్ అయితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. కలుపుకోవాలన్నమాట. ఉప్పు చిటికెడు, కొంచెం ఒక 2 స్పూన్స్ దాకా వేయండి. ఉప్పు, గడ్డుప్పు అన్నమాట కొంచెం వేసి కలుపుకోవాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇందాక చింతపండుని నానబెట్టుకున్నాం చూడండి, ఆ చింతపండుని మనం టమాటాలు పౌడర్ అవన్నీ వేసిన దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసంని వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకొని వేసేసుకున్నాం. రసంని యాడ్ చేసేస్తున్నాం మేమైతే. ఓన్లీ చింతపండు రసం అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అదే చింతపండు ఇంకొకసారి మనం దాంతో వాటర్తో కలుపుకొని ఆ చింతపండుని దాంట్లోకి మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మళ్ళీ చింతపండు ఆ చింతపండుని ఇంకొక దబ్బలో వేసుకొని మనం వాటర్ పోసి మిక్స్ చేసుకొని అట్లా వేసేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని దించేసుకోవాలంట మనం పక్కకి. సరే మనము టమాటాలు అవన్నీ నలపాలంటే గుజ్జు గుజ్జుగా నలుపుకోవాలి చేత్తో. ఇప్పుడు నలిపేసుకొని ఈ వాటర్ని ఇంకొక బౌల్లోకి మనం తీసేసుకుందాం. టమాటాస్ చెత్త ఉంటుంది కదా, అదంతా మనం తీసేయాలి. ఓన్లీ వాటర్ వరకే అక్కడ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దాన్ని
మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని మనం ఇంగువని తీసుకున్నాం. ఇంగువ పౌడర్ని మరుగు మేము గ్యాస్ వెలిగించాము. ఇప్పుడు దాంట్లో ఇంగువ పౌడర్ కొంచెం చిటికెడు ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్, 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం, కొత్తిమీర అవన్నీ వేసేసుకుందాం. కరివేపాకు కొత్తిమీర రెండు వేసేసుకొని వేసేసి మరిగించుకుందాం. ఫ్రెండ్స్, మీకు కానీ మరిగితే బుడగలు లాగా ఇక్కడ పైన వచ్చేస్తాయి అన్నమాట. బుడగలు వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, నాకు బుడగలు వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి బుడగలు వచ్చున్నాయి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మాది చూడండి, మా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.